గురువుగారు కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంత విశిష్టతో, మరి అమావాస్యకి అలాంటి విశిష్టత ఉంటుందంటారా? అంతకు మించి 10,000 రెట్లు విశిష్టత ఉంటుంది. మీ అందరికీ కూడా ఒక దైవకృత రహస్యమైతే చెప్తాను. అది మీరందరూ అనుభవిస్తున్నారని నేను చెప్పను. అనుభవించేవారు చాలామంది ఉన్నారు. ఎన్నో కాల్స్ వస్తున్నాయి వాటి విషయాల్లో. దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయం గురించి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగిస్తుందన్న ఉద్దేశ్యంతో వివరిస్తున్నాను. కార్తీక అమావాస్య రోజు నాడు భూత ప్రేత పిశాచ యక్ష గణశః చోర వ్యాధి మహాజ్వరహరం అని చెప్పి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పశాపద తస్కర జ్వరాది ఉపద్రవాలు అనేటువంటివి మొత్తం కూడా ఒక 16 రకాలుగా మనిషిని బాధింప పెడుతూ ఉంటాయి. ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా చోర వ్యాధి మహాజ్వరం అనేటువంటివి కొన్ని, అలాగే శత్రుక్షయం అనేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే మనకు శత్రువుల నుంచి, మనకు వచ్చేటువంటి బాధల నుంచి మనం బయటపడాలి, శత్రువుల క్షయం పోవాలి. ఇటువంటివి పోవాలి అనన్నా మనకు వచ్చేటువంటి ఆలోచనలు కొన్ని. ఈ ఆలోచనలు మంచి స్థితికి చేరిస్తే పర్లేదు, కానీ మనిషిని కిందకి నొక్కిస్తూ ఉంటాయి. అమావాస్య వస్తుంది అనగానే దాని యొక్క ఫలితాలు మనిషిని చాలా బాధింపబెడుతూ ఉంటాయి. రకరకాలుగా అప్పటి వరకు ఉన్నటువంటిది వేరు, అమావాస్య దగ్గరకు వస్తుంది అంటే దాని నుంచి వచ్చే లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ రకంగా మానసికంగా, శారీరకంగా పిచ్చగా రకరకాలుగా ఎందుకు, ఏంటి, ఎలా, ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితులలో కొన్ని వందల వేల కుటుంబాలు చూస్తూ ఉంటాము. కొన్ని వందల వేల మంది ఫోన్ చేసినప్పుడు దీని గురించి ప్రస్తావనిస్తూ ఉంటారు, బాధేస్తుంది. అటువంటి వారందరూ కూడా ఆ అమావాస్య రోజు నాడు కొన్ని రకాలైన విశేషమైన ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియను కనుక పూర్తి చేసుకోగలిగితే శత్రుక్షయం నిర్మలం, శత్రుకృత దుస్తంత్ర దురుపద్రవాలు, మనం ప్రశాంతంగా ఉన్న మన మీద పడి ఏడ్చేవాళ్ళు, లేదా కర్మ ప్రారంధం మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, అవసరం ఒక రకంగా ఉంటుంది. మన ఆలోచన కాదు, ఇది ఇలానే ఉండాలి, కానీ అవసరం అనేటువంటిది దానికి ఇక ఇది తప్ప ఇది గొప్ప అనేటువంటి ఆలోచన చేయలేదు. ఆ స్థితికి మనిషిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదే దిగజారచ్చు, పైకి ఎక్కచ్చు, చెప్పలేం. ఆ స్థితికి తీసుకెళ్ళిపోయి మనిషి మెంటల్గా దిగజారిపోతూ ఉంటారు పూర్తిగా. అటువంటి మానసిక ఒత్తిడి ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ అనేటువంటిది ఒక మాట మనం వింటూ ఉంటాం. ఆ నెగిటివ్ ఎనర్జీ అది ఎలా గమనించాలి అని అంటే, ఒకటి అమావాస్య దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది చూసారండి, ఆ మధ్యలో లాగేస్తూ ఉంటుంది. ఆ ఈ లాగేయటం వల్ల మనం గట్టిగా ఒక ముడి వేస్తే ఎలా ఉంటుంది అంటే, ఈ తలకాయకి ఇలా ఒక దారం కట్టేసుకొని గట్టిగా ముడి పురి తిప్పేస్తుంటే ఇక్కడి నుంచి ఇదంతా లాగేస్తూ ఎలా అయితే ఉంటుందో అలా లాగేస్తున్నట్టుగా ఉంటుంది. మనిషిగా తెలిసిపోతుంది. ఒక అరగంట ఒక ఎలా ఉంటుంది, తర్వాత ఒక 5 నిమిషాలు నార్మల్ అంత మామూలే అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ లాగేస్తున్నట్టుగా ఉంటుంది. అలా రకరకాలుగా మనిషి తనను తాను మర్చిపోతూ ఉంటాడు. ఒక్కొక్క క్షణంలో ఏం జరుగుతుందో అటువంటివన్నీ కూడా ఎక్కువగా అనుభవిస్తుంటారు. ఆ అనుభవించే వారందరికీ కూడా ఈ అమావాస్య లోపు విషయాలు తెలుస్తాయి. ఏదో నన్ను ఇబ్బంది పెడుతుంది, దేని ద్వారానో నేను ఇబ్బంది అనుభవిస్తున్నాను అనేటువంటిది తెలుస్తుంది. అటువంటి వారందరూ కూడా అమావాస్య రోజు నాడు కొన్ని రకాలైనటువంటి వాటికి పరిహారాలు ఉంటాయి. ఒక్కసారి వారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఆ విధానాన్ని కనుక, అంటే జాతకమే చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది. నించుంటారు కదా మామూలుగా, తనకు తెలియకుండా కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. మనిషిలా కూర్చుంటే చెమట పట్టదు కానీ ఒళ్ళంతా తడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకే. మన గుండె చెప్పి డబ్ 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 మనకి సడన్గా 1-2 నిమిషాలు వినిపిస్తుంది, మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటివి మనిషిని ఉద్రేకపరుస్తూ, ఇబ్బంది పరుస్తూ, ఒక రకమైన భయం ఏమవుతుందో అనేటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి స్థితిగా మనం మొత్తం కూడా ఈ అమావాస్యలోపు చాలా మందికి తెలుస్తుంది. ఆ ఒక వైబ్రేషన్స్ ఎవరికైతే తెలిసిందో, ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళు ఆ అమావాస్య రోజు నాడు చేసేటువంటి ప్రక్రియను నిర్వర్తించుకోగలిగితే దాని నుంచి శత్రుక్షయం నిశ్చలం, దాని నుంచి సుమారుగా 75 నుంచి 80% బయటపడడానికి చక్కటి అవకాశం వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు. చోర వ్యాధి అని అంటారు చూసారండి, అంటే అది ఏ రకమైనటువంటి వ్యవస్థలో కూడా అది వ్యాధిలా మనిషిని ఇబ్బంది పెట్టచ్చు. మనోనిగ్రహాన్ని కోల్పోవచ్చు, ఇంద్రియ నిగ్రహం కోల్పోవచ్చు, ఏదైనా సరే
నాలిక అదుపు తప్పచ్చు, మైండ్ కంట్రోల్ తప్పిపోవచ్చు, మనస్సు స్థిరత్వం లేకపోవచ్చు కాక ఇది అని చెప్పడానికి వెళ్ళేది. అయితే ఆ నెగిటివ్ ప్రతిదీ కూడా మొన్నటికి నిన్నటికి తేడా చూస్తే వాళ్ళ అర్థమవుతుంది ఏదో తేడా ఉంది మనకు అంటే అమావాస్య దగ్గరికి వస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం అదేంటంటే అమావాస్య వస్తే దయ్యాలు ఏమన్నా మీద పడతాయా? ఏమీ మీద పడవు. అమావాస్య సమయంలో చాలామంది మాంత్రిక మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు శక్తులు రావాలన్న ఉద్దేశంతో కొన్ని క్షుద్ర ప్రయోగాలు ఎక్కువగా శ్మశానంలోను శ్మశానం బయట అక్కడ ఇక్కడ ఇవి ఇష్టం వచ్చేట్టు చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ భూత ప్రేత పిశాచాలు వీటి ద్వారా పీడింపబడేవారు కొంతమంది ఉంటారు. ఎవరైతే ఉంటారు ఎట్లా పీడింపబడతారండి? 4 రోడ్ల కుండలీలో తీసుకొచ్చి అన్ని వేసేస్తూ ఉంటారు. కారులో గబిక్కిని దాటేస్తూ ఉంటాం. 4 రోడ్ల కూడలీలలో గుమ్మడికాయ అన్నము ఎర్రటన్నము కొబ్బరికాయలను పడేస్తూ ఉంటారు. ఎన్నో రకాల దిష్టిలు తీసి మృత్యుప్రద దోషాలు పోవాలని చెప్పి నా ఇంట్లో పోవాలి, ఎదుటివాడి ఇంట్లో చచ్చిపోవాలి. నా ఇంట్లో మృత్యుప్రద దోషం పోవాలి కానీ ఎదుటివాడు మాత్రం చచ్చిపోవాలి. అదేంటండి అంటే అవి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే అదే జరిగేది. మరి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారు, తద్వారా ఎంతో మంది నెగిటివ్తో ఆ ఇబ్బందులు అనుభవిస్తుంటారంటే వారందరికీ కూడా ఈ అమావాస్య అందులోంచి బయటకి పడడానికి సరియగు సమయం అంది. దాన్ని జాగ్రత్తగా కనుక వాళ్ళు ఉపయోగించుకోగలిగితే చక్కటి జీవితం ఏర్పడుతుంది వాళ్ళకి. ఏం చేయాలంటారు అమావాస్య రోజు? అమావాస్య రోజు నాడు కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి. వారికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ఫలానా అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తే దానికి తగ్గ రెమెడీ అక్కడ ఏంటంటే జ్వరం వస్తే ఒకటే టాబ్లెట్, ఇప్పుడు కేవలం ఈ ముఖం ఒకటే, నోటికి ఒక రకమైన టాబ్లెట్, ఆ పళ్ళకు ఒక రకమైన టాబ్లెట్, నాలికి ఒక రకమైన టాబ్లెట్, కొండనాలకు ఒక రకమైన టాబ్లెట్, దంతాలకు ఒక రకమైనది, ముక్కుకు ఒక రకమైనది, కంటికి ఒక రకమైనది, ఇట్లా మొహం మీద పథకాలు ఏవైతే ఉన్నాయో అలానే ఆ మనిషి తనకు వచ్చినటువంటి ఇబ్బంది చెప్పినప్పుడు అంటే ఈ రకమైన సమస్య అతను ఎదుర్కొంటాడంటే ఓకే దీనికి ఏ ప్రయోగంతో అతను బయటపడేయాలనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ ప్రక్రియలో అతను కనుక వ్యవస్థ చేసుకోగలిగితే బయటపడతారమ్మా. అంత గొప్పది అమావాస్య అనే విషయం.